ప్రజానికాన్ని విద్యార్థుల ఫీజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక మరి విద్యార్థి భవిష్యత్తుతో జరగనటువంటి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఎండగడుతూ 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు 2 రోజుల పాటు దీక్ష చేయాలని చెప్పి ఈ పక్షాన్ని నిర్ణయించారు. తెలంగాణ బిడ్డలకు చదువుకునే స్వేచ్ఛ లేక చదువుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇబ్బంది పెడతా ఉన్నదో మరి మీ పక్షాన్ని నిలబడాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు 2 రోజుల పాటు నిరాహార దీక్షకి కూనుకొని ఈ రోజు ఈ దీక్షకి ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్రంలో పూర్తిగా ఒక నిర్బంధ పాలన నడుస్తా ఉన్నది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రాష్ట్రంలో ఒక దీక్ష చేయాలంటే మరి పర్మిషన్ ని క్యాన్సిల్ చేసి కనీసం దీక్ష చేయడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో భారతీయ జనతా పార్టీ దీక్ష చేస్తా అంటే దీక్ష చేయడానికి కూడా అనుమతి లేదని నిర్బంధిస్తే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఈ దీక్షను ప్రారంభం చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ఈ పోలీసుల నిర్బంధ పాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందని అడుగుతా ఉన్నాను. ఎన్నో హామీలు ఇచ్చి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం, తప్పుడు హామీలతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం, ఈ రోజు విద్యార్థులను కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం. విద్యార్థులకు స్కూటీలు కొనిస్తామని చెప్పింది, మీ అందరికీ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మీ అందరికీ విదేశీ విద్యకు మరి అనేకమైన స్కాలర్షిప్ ఇస్తామని చెప్పారు. చివరకు ఈ రోజు విద్యార్థి లోకానికి మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ రోజు నిధులను కేటాయించినటువంటి ప్రభుత్వం. ఈ భారతదేశంలో బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా 20% నిధులు కేటాయిస్తే ఈ రోజు మన బడ్జెట్ లో కేవలం 8% నిధులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి లోకాన్ని పూర్తిగా మోసం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజానీకాన్ని, మహిళలకు 2500 ఇస్తామని మోసం చేసి, రైతన్నలను మోసం చేసి, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి చివరకు విద్యార్థుల సైతం మోసం చేస్తా ఉన్నది. ఈ రోజు విద్యా మంత్రి లేడు ఈ రాష్ట్రంలో, నేనన్నిటికీ మంత్రి అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు విదేశీ యాత్రకు బయలుదేరినావు కదా, అనేక మంది టీచర్లను విదేశీ యాత్రకు తిప్పుతా ఉన్నావు కదా. ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో దాదాపు 32,000 పాఠశాలలు ఉంటే దాదాపు 30,011 పాఠశాలలు ఉంటే దాంట్లో 21,121 పాఠశాలల్లో కనీసం శిథిలావస్థలో ఉన్నాయి, కనీసం బాత్రూములు కూడా లేవు. ఈ రోజు దాదాపుగా 1859 బడుల్లో చుక్క తాగునీటి లేదు. అంతేకాదు 1752 పాఠశాలల్లో బాలికలకు కూడా మరి మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఒకవైపు కనీస సౌకర్యాన్ని ఇవ్వడానికి నిధులు లేవు. విదేశాలు పోయి విదేశీ యాత్రలు చేసి ఈ రోజు ఎక్కడో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని తీసుకొస్తాడట. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో కనీసం చిన్న బిడ్డలకు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే కనీస సౌకర్యాలు కూడా కల్పించని నువ్వు ఈ రోజు విదేశీ యాత్రకు వెళ్లి ఏం చెప్పదలుచుకున్నావు అని అడుగుతా ఉన్నా. ఈ రోజు అనేకమైనటువంటి సమస్యలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా లోకాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తా ఉంటే మీ పక్షాన నిలబడాలని, మీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మీ అందరి పక్షాన ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మీ పక్షాన దీక్ష పూనుకున్నారు. వారికి ఒక్కసారి మీ అందరి తరఫున ఈ రోజు మీ అందరి పక్షాన, ఈ విద్యార్థుల లోకాల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మీకు అండగా నిలబడుతుందని, మీ పక్షాన పోరాటం చేస్తామని, ఖచ్చితంగా మీ అందరి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు
రాజ్యసభ సభ్యులు రేఖా శర్మ గారు ఎవరైతే నేషనల్ ఉమెన్స్ కమిషన్ చైర్మన్ మాజీ చైర్మన్ గా పనిచేశారో ఇప్పుడు వారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తాను.